కిష్కింధపూరి అవ్వచ్చు, హైందవ అవ్వచ్చు, మా టైసనాడ్ అవ్వచ్చు. ఇవి నా మనసుకు నచ్చిన కథలు. ఈ 3 అయితే. నా మనసుకి చాలా చాలా నచ్చిన కథలు. భైరవం ఏ కేటగిరీలో పెడతారు? భైరవం నా మనసుకు నచ్చిన కథే సార్. కానీ తప్పేమైంది రీమేకే సార్. డెఫినెట్‌గా నేను చాలా ఎక్సైట్ అయిన కథే అది. కానీ ఎక్కడో చిన్న చిన్న తప్పులు జరగుండొచ్చు కానీ అంతే కదా సార్. ఇప్పుడు సాక్ష్యం కూడా చాలా జెన్యూన్‌గా నా మనసుకు నచ్చిన కథే సార్. కానీ పంచభూతాలు అవంతా తీసుకున్నప్పుడు ఎగ్జిక్యూషన్ దగ్గర మనం ఏమవుతాయంటే మనం అనుకున్న ఎక్కడో మిస్ అవుతుంది. అలా అయిందని తప్పించి అలానే ఇప్పుడు భైరవం కూడా ఏంటంటే సార్ నేను ప్రమోషన్ ముందు వరకు నేను చాలా కాన్ఫిడెంట్ ఆ ప్రోడక్ట్ మీద. కానీ ప్రాబ్లం ఏమైందంటే మీరే ఇప్పుడు మన మీడియా వాళ్ళే ఉంటారు సార్. గర్డన్ రీమేక్ అంటే తప్పు కూడా లేదు. నేను వాళ్ళని ఎవరిని తప్పనట్లేదు సార్. ఫ్యాక్టే కదా. గర్డన్ సినిమా రీమేక్ అంట అనేసి మొత్తం లాస్ట్ 15 రోజులు ప్రమోట్ చేస్తే ఆడియన్స్ టికెట్ కొనుక్కునే క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ ఎందుకు ఉంటుంది? నాకే లేదు. అంటే ఇప్పుడు వేరే సినిమాకి ఎగ్జైట్మెంట్ రీమేక్ సినిమా వాళ్ళు రీమేక్ చేస్తున్నారంటే ఎగ్జైట్మెంటే లేదు. మేమే చూడం కదా. సో నాకు తెలియకుండా అదొక తప్పు. నేనేమనుకున్నానంటే అప్పుడు ఆ సినిమా సైన్ చేసినప్పుడు గరుడని ఎక్కువ మంది చూడలేదు కదా. ఇక్కడ మన ఆడియన్స్కి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొత్త ఎక్స్పీరియన్స్లో ఉంటుంది అనుకున్నాను తప్పించి. బట్ మై క్యాల్కులేషన్ వెంట్ కంప్లీట్లీ రాంగ్. క్లైమాక్స్లో మీరు అంత కష్టపడినా సరే అది కాంతారాకి రిప్లికా అనేసారు ఒక మాటలో. కానీ చాలా కష్టపడి ఉంటారు కదా సార్. అన్నారు కానీ సార్ కాంతారా వైబ్ డిఫరెంట్, దీని వైబ్ అయితే డిఫరెంట్ సార్. ఇది యాక్షన్ మనం వేరేలాగా ప్రజెంట్ చేసాం. బట్ ఇట్స్ ఓకే సార్. ఇప్పుడు సార్ ఎండ్ ఆఫ్ ది డే నేను సినిమా ఏంటంటే అప్పుడు ఒక రూరల్ ప్రాజెక్టు అది ఒక్కటే ఎపిసోడ్కి కాదు కదా సార్. మిగతా వాడు కూడా నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సింగిల్ మోనోలాగ్ డైలాగ్స్ కానీ అంత గుర్తుపెట్టుకొని అంత పెద్ద డైలాగ్ చెప్పడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు కదా సార్. అది కెమెరా ముందు ఇట్స్ వెరీ టఫ్ జాబ్. అది ప్లస్ రూరల్ నేను ఎప్పుడు విలేజ్ క్యారెక్టర్ ఎప్పుడు ప్లే చేయాలి. సీను ఇలా కూడా వాడచ్చా, ఎందుకంటే నేను దాని ముందు లాంచ్ అయింది అల్లుడు సీను కానీ దుబాయ్ నేను హుడీస్ తర్వాత సాక్ష్యం కూడా ఒక ఎన్ఆర్ఐ కుర్రాడిని, జయజానికిలో రిచ్ కుర్రాడిని. సో నా ఫస్ట్ 4 సినిమాలకు అక్కడ నుంచి. సో భైరవం వాజ్ లైక్ రూరల్ గాయ్. సీను అంటే మన ఇంట్లో కింద పనిచేసేవాడు. ఆ క్యారెక్టర్తో లాంచ్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దేనికి సార్ నా సినిమా నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వను సార్. నేను ఇప్పటివరకు నేను ఏ సినిమా నాకు తెలిసి రిగ్రెట్ అవుతే అవ్వలేదు సార్. నా ప్రతి సినిమా నేను జెన్యున్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అనుకున్న స్థాయికి రీచ్ అవ్వకపోవచ్చు. ఎంతసేపు నేను గొప్ప సినిమా కూడా చేశాను కూడా నేను ఫీల్ అవ్వట్లేదు. చెత్త సినిమా అయితే చేయలేదు సార్. అదైతే కాన్ఫిడెంట్ చెప్పుకోగలుగుతా.